మా తిరుపతమ్మ లక్ష్మీ తిరుపతమ్మని పెళ్లి కుమార్తెను చేసి పూజా మందిరంలో కూర్చుండబెట్టి గబరు పూజ చేస్తూ బిందర్కేలాద్రి మీద ఉన్న ఆ కనక దుర్గమ్మను కూడా ఏ విధముగా చానిస్తూ ఉన్నదయ్యా. జాయ్ విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి, జాయ్ విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి. కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని, కాపాడవమ్మ భవాని. కైలాసరాణి
విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి జై విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి జై శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారికి పాడు బాగుండా పాడదు అమ్మవారు. హలో హలో మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద దుర్గా మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద దుర్గా శివంకరి శివంకరి సోమ చంద్రకళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అష్టాదశ పీఠాలను అవిహించే ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద దుర్గా ఏ చలి ఎలాగుంటాడు గొప్ప చూడు ఎత్తాడు చూడు నాకైతే అబ్బా బెత్త బెత్తగా నచ్చాడు అమ్మాయో పొగిడే కొందికి
కుమారికి మేసాలు మెల్లాడుతున్నాడు. పరిగొట్టుగా చెన్ని వీళ్ళ ఉంటే మేడ బిద్దులో పుట్టింది. ఆ తిరుపతి మెలం తెలుసా? ఎలా ఉందో చెప్పమంటావా? చెప్పు. చెప్పమన్నాడు. సరే కాసుకో. మా తిరుపతి అందాల రాజా నీ భావంలో ఉన్నాడో చెప్పమంటావు. అవును, అయితే చెప్పుతున్నా అని వినమ్మా. చెల్లియరో చెల్లుని సొగసులో చెల్లియరోని చెల్లుని సొగసులు తెలిపద పెనుడోయమ్మ గాల పసిడివమ్మ గాల పసిడివమ్మ చెల్లియరోని చెల్లుని సొగసులు చెల్లియరోని తెలిపద పెనుడోయమ్మ గాల పసిడివమ్మ చక్కని వాడు నీవో మెచ్చిన వరుడు చక్కని వాడు నీవో మెచ్చిన చుక్కల్లో చంద్రుడమ్మా నవమన్మధుడవుతాడమ్మా చుక్కల్లో చంద్రుడమ్మా ఏమన్నట్టుగా నా బావ అందంగా బదులు ఓహో ఓహం ఓహో ఓహం దండపై గుడి గాలి పెట్టాడు. గోపయ్య నలుడిని దండగా చెప్పి ఏడు గడి ముచ్చతుడా ఆమె ఏ చలి ఇలా రండి. అప్ప నా బావ చెడు నడుగు చెడు మేసాలు చెడు ఎంత అందంగా నాడే. మురిసిపోతున్నారు. గోపయ్య గారు గురిగాలు పెట్టి కళ్యాణ మండపానికి వచ్చినారు. ఏదో ప్రేమల వేదమంత్రాలు చూస్తున్నారట. తిరుపతి వారి కళ్యాణ మండపం 7 గడవాడ వెంకటరమణ. నెట్టినెవరు నట్టోడ పక్కడు పక్కడు అమ్మా ఓ పుత్తడి బొమ్మ లెగ్గుంటే బొమ్మ ఓ బంగారు బొమ్మ
ఓ లక్ష్మీ తిరుపతామ తల్లి, ఈ యొక్క నిదానం పాటి శ్రీ లక్ష్మమ్మ వారి పీఠకము దగ్గర ఆకాశమంత పందిట్లో భూదేవుల తరుగు మీద ఓ పొత్తడి బొమ్మ బొగ్గకు సుక్కను పెట్టి పాదాలకు పౌరాణి దిద్ది మోమున తలకము దిద్ది ఈ ముత్యాల పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి పెద్దలోకి రాజుగారికి పెళ్ళోకి, రాణిగారికి పెద్దలు రాజుగారికి పెళ్ళోకి. ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం ఒకటిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పెళ్లి కూతురు పెద్ద పెరమల నలుగురిని పెళ్లి కూతురు. పేరుల రాజపదాలే పెళ్లి కూతురు. పేరుల విద్యాలయ పెళ్లి కూతురు. పేరంటానని పెళ్లి కూతురు. ఎగుని పేరు నీకు పెళ్లి కూతురు. అమ్మాయి నవ్వు తర్వాత నవ్వుది కానీ నవ్వు నాకే. బంగారు బొమ్మలాడే పండుగ పెళ్లి జరిగేనా. ఓ బంగారు బొమ్మలాడే పండుగ పెళ్లి జరిగేనా. ఓయమ్మ హంసనడగా నీ అమ్మాయి పెళ్లి నడగా. ఓయమ్మ హంసనడగా నీ అమ్మాయి పెళ్లి నడగా. ఓయమ్మ సిగ్గుపడనే ఎసి ఉన్నాడు పెళ్లి కొడుకు. ఓయమ్మ సిగ్గుపడనే ఎసి ఉన్నాడు పెళ్లి కొడుకు. ఏసేన మోడ పల్లో ఇక కొడికేను పూల తల్లో. ఏసేన మోడ పల్లో ఇక కొడికేను పూల తల్లో. కళ్యాణ గడియగానే ఏసేన మోడ పల్లో. వల్లలేని నోములోకి ఈ రోజు పెరుగులోకి. వల్లలేని నోములోకి ఈ రోజు పెరుగులోకి. మన సైన వాడెవరుడో ఈ నది మేలకు వెడి కన్నడా. 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 ఇల్లే దిగిరువుడొకడైతే ఏకటికి మొక్కులవుతారు. అమ్మా కుడికాలు పెట్టమ్మా. అమ్మ అందరికి అక్షంత గోపయ్య తిరుపతమ్మ కళ్యాణం తమ్ముడారండి. గోపయ్య తిరుపతమ్మ కళ్యాణం తమ్ముడారండి. చోటువారులకు చూడముత్తన భిన్న పురుషులకు దంజ భాగ్యమన. చోటువారులకు చూడముత్తన భిన్న పురుషులకు దంజ భాగ్యం. గుణములకు చూడవచ్చిన తిరుమల మరచిన గోపయ్య తిరుపతమ్మ కళ్యాణం
వాచకము ముడుటన కట్టి ఆరాణిని బాధాలకు పెట్టి ఆరాణిని బాధాలకు పెట్టి పెళ్లి కూతురై వెలదిన నిర్మలమ్మ అంబగివాదని బుద్ధను బట్టి కొడుకు పరంరాలుగా ఆనముచ్చము పరంరాలుగా ఇదమున మెరగిన గోపయ్యమ్మ భక్తులకు మనమండి నిదానపాటి శ్రీలక్ష్మి వారి సన్నిధికి వస్తే మనతో పాటు వచ్చిన భక్తులు కూడా ఇందు భోజనాలు పడుచున్నారు బ్రహ్మాండంగా అనమాట మరి కళాకారులు మనకి ఇది మర్యాదలు అయితే నాడు లేకుండా పుత్రమ్మ తిరుపతి వారికి వెళ్ళడానికి 100 కొరలు ఆకు 60 కొరలు ఇప్పటికెళ్ళి గాజిపల్లి కుక్కర్లు ఇవ్వండి ఓన్లీ కట్టిపల్లి కదా చెబుతా ఇదిగో చెప్పు సందర్భన చేసేరయ్యా శివరామయ్య తిరుపతిమ్మ పెళ్లికి సాధు సందర్భన చేసేరయ్యా ఒక్క గులంబు 2 గులంబు 3 గులంబు 4 గులము 5 గులంబు ఓంకారు మద బండ అష్టగులంబు 9 గులము 10 గులంబు ఓంకారు మద బండ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణానికి అల్లో పచ్చడి ఎంగో పచ్చడి ముద్దపప్పు సాంబారు తప్పలాల ఇలాంటి ఏనా గరగరలో పరపలు ఎవరు ఉన్నాయా అయికడ ఉండారబ్బాయి గరగరలాడే ఆనందమతో సగోడీలను పగోడీలను ఓంకారముతో వంట చేసరు బ్రహ్మాండమైన భోజనాలు మాత్రం ఈ కృష్ణానది నిండిపోయి అంచులకు వచ్చిందమ్మా ఏడిద్దరు కడుపు మాత్రం ఎండదు గొప్ప ఎవరికైనా ఆశ అలా కళ్యాణం ఇప్పుడు గోపయ్య గారు అత్తవారింటి 6 మధ్యలో అన్ని మధ్య చేశాడు ఇక రానున్నదట ఏమిటో అది నేడైనా కొత్తగా పెళ్ళైన వారు అత్తవారు చాలా ఉండాలి కాబట్టి అది తెలుసుకుని గోపయ్య గారు అత్త మామ దగ్గర వచ్చి అత్తయ్య మామయ్య అత్తగారు నామడేవా మామగారు నామవీరవా ఉన్నది ఆ జడమమ్మ అత్తగారు అత్తయ్య
పిలుస్తాను మామయ్య. అయ్యా గోపయ్యా మాతో చెప్పావు గాని నీ భార్య లక్ష్మీ తిరుపతామతో మాట చెప్పయ్యా. దేవి బావా రానున్నది ఆ చెడ మాట. అవును కదా. అంటే నేను ఉండరాదు. భలే. ఎందుకంటే పిలుస్తాను. ముందు నాకు ఒక చిన్న మనం ఏమిటో అది? మన ఈ వారము జరిగింది. అవును. సకల మర్యాదతో ఇందు భోజనాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా. నిద్రస్థానికి పరుపులు ఇచ్చారు. అవును. అదే పెరిగించి ప్రజలు ఏమి చేస్తామో తెలుసా? ఏం చేస్తారా బావా? రామసఖి బావా. పెరిగించిన మేము కట్ల పేర్లే మేమము దామా చదివద్దు మేఘాదు దామే అది ఎంత నిలబడగాల పదకొండే మరిపడవస్తా నడబిడ్డల మరిమాగు లేదు తింటానికి తెలియదని గోపయ్య గారి కళ్ళు తొడుగుండే వారి బంగారు బొమ్మ తిరుపతమ్మ గుణవంతురాలు ఆ మాటన గోపయ్య గారు నెట్టినిల్లు నాకెళ్ళు నాన్న నెట్టినింటికి నేను తాను శుక్రవారం పడినప్పు నాకు అలా శుక్రవారం పైనగా నాటన కొల్ల శివరా అలా తోడబడి గడ్డిలోని పాపమామని 5 పళ్ళు సారిసరిగా జన్మడైనా ఎదిరించరాదే కోడి కోడతో కోరిదకు పోలో ఎప్పుడైనా మీరా రాదా బావ మరుదల్ల చక్కగా చూడు కన్నీరు కాలమై పారుసిన సాధరణాల కూడా అయ్యయ్యో అల్లా అమ్మలారా మళ్ళీ వస్తాలే హక్కలారా మళ్ళీ వస్తాను ఓ అమ్మలారా మళ్ళీ వస్తాలే ఓ అక్కలారా మళ్ళీ వస్తాను అమ్మ పెద్దమ్మ మళ్ళీ వస్తాలే నానా పెద్దనాన్న వెళ్ళి వస్తాను అమ్మ వదనమ్మ మళ్ళీ వస్తానే అమ్మ నాయమ్మ ఓ అమ్మలారా మళ్ళీ వస్తానే ఓ అక్కలారా వెళ్ళి రావమ్మ అమ్మ వదనమ్మ మళ్ళీ వస్తానే ఆ పుట్టని హోదమ్మ మన కన్నీరు పెడుతున్నాడమ్మా వసంతలోనా 3 సార్లు నల్ల పిల్లిరా మన గోపాల మరమ పెరుగురు కొత్త గంగ పడుకో మరుగురా కొత్త పూట సాగలిగిరే బ్రాహ్మణుడు నా తల్లి కదురా
ధరించి ఆదిశేష అవతారం దాల్చి భలే. పల్లకేంద్రయ్యారు ఓహో. చూశారు సాగల్ అబ్బాయి, నువ్వు కంగారు పడబాక. అది అమ్మ పొసిలు వెళ్ళమ్మా అబ్బాయి అబ్బాయి తాసుమా అరే తాసుమా ఎలా ఉంది తిరుపతమ్మ చేద్దాం పద మా తిరుపతమ్మ తల్లి తాసుమావమ్మా దాసమాము కదా ఆ. నేను పూజ నాగేంద్ర అత్తవారింటికి ఆనందం పాలు పెట్టుకుంటాను భలే. ఆదిశేష నటించావు తిరుపదామ రామ జై రామ రాజల స్వామి వారు పాలా తిరుపతి ఈ పాలకు వచ్చిన ఆయన పడని పాల మంచి బస్సమని పాలకు మహిమని కట్టాడు ప్రతి పాలు మహిమేనమడయో మోక్ష చెంది దండపై పడింది మహిమేనమడచ్చాడు చేశాడు కాకని తలకన పెట్టాడు పడకని ఎడగాల్చారు చూశారు సాగల పోయి రే చిన్నోడా పెద్దోడా ఏమున్నదిరా లక్ష్మీ తిరుపతి అంతా మోక్షం పడిపోయింది అవును నాగేంద్ర స్వామి వారు బుసల కొడుతూ ఆకుడే వస్తూ ఉన్నాడు అవును లక్ష్మీ తిరుపతి తల్లి మోక్షం పైకి లేకవాలన్నా ఆ నాగేంద్ర స్వామి వారు శాంతించాలన్నా ఒక పాట పాడాల నాగమే పాట నాగమే పాట అవును నీ వల్ల కాదు నా వల్ల కాదు అమ్మాయి అంటే బ్రహ్మాండం వారికి పద పద ఆడికే పద అన్నాడా పావండవు ఎక్కడ తెలియదు బాగా పాము నీకు తెలీదు పొలాలు వచ్చి కౌంట్ డబ్బులు ఎక్కువ వస్తాడు నీకు తెలీదు బావా బావా నువ్వు చెప్పు డబ్బులు ఇంకోట రాసి వచ్చాడు నువ్వు చెప్పు పావండవు ఎక్కడ అది కాదు 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 అల్లుళ్ళు పుదివాడి కడుపు పెంచాడు బాగా చెప్తున్నావు ఎక్కడ సుందర నాగో నీ భవిశేషు నీ అందాల నాగ దిగు దిగు దిగునాగా దిగు దిగు దిగునాగా గలసి నగన్న సులోదయ్యబోతే నగన్న నగన్న
నాగేంద్ర స్వామికి ఏడుగుండలవాడ
కూడా